హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డే 2 ఇన్ వైజాగ్. ఈరోజు వైజాగ్లో ఏమేమి చూసామనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూసేది TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. లోపల ఎలా ఉంటుందనేది పైన ఫోటో యాడ్ చేశాను చూడండి. లోపల మొత్తం అలా ఉంటుంది. లోపల మనకి మ్యూజియం లాగా ఉంటుంది. అండ్ ఆ మ్యూజియంలో దీన్ని ఎప్పుడు స్థాపించారు, ఇది ఎన్ని సంవత్సరాలు సేవలు అందించింది, దీన్ని ఎలా వాడేవారు అనేది పూర్తిగా మనకు వివరిస్తారు. ఇది వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది. ఆర్కే బీచ్కి వెళ్ళే రోడ్లో ఒక పక్కన సబ్మెరీన్, ఇంకో పక్కన ఇది ఉంటుంది. మార్నింగ్ టైంలో చూడండి సముద్రం ఎంత అందంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక మేము ఇది చూసుకొని రుషికొండ బయలుదేరాం. రుషికొండ వైజాగ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ బీచ్ చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్. చూసారు కదా ప్రొద్దున్నే ఇక్కడ ఎంత జనాలు ఉన్నారో. ఇక అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. మా పిల్లలు అక్కడే బొమ్మలు కొనుక్కొని ఇసుకలో ఆడుకుంటున్నారు. పిల్లలు అలా ఆడుతూ ఉన్నారు. మరో పక్కన మా వారు ఇక్కడ నేమ్స్ రాస్తున్నారు ఇసుకలో. చూడండి ఎలా రాశారు అనేది మీకు ఫోటో పెడతాను. చాలా బాగా రాశారు. ఇక అది చూసి మా పిల్లలు వాళ్ళ నేమ్స్ కూడా రాయమంటే వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇక ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. అలానే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. ఇక మేము ఇది చూసుకొని తర్వాత తెన్నేటి పార్క్ చూడడానికి బయలుదేరాము. ఇది మనకు రుషికొండ నుండి 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం చూసేది తెన్నేటి పార్క్. ఎంట్రీ ఇలా ఉంటుంది చూడండి. లోపలికి వెళ్తూ ఉంటే ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అవుతాయి. మనం ఈ ప్లేస్ని చాలా మూవీస్లో కూడా చూసుంటాము. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉండే. ఇక్కడి నుండి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూసే ఈ షిప్కి ఒక స్టోరీ ఉంది. ఈ షిప్ బంగ్లాదేశ్ది. ఇందులో సరుకు రవాణా చేసేవారు. కొన్ని కారణాల వల్ల దీన్ని ఇక్కడే ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు దీనిని రెస్టారెంట్గా ఉపయోగిస్తున్నారు. ఇక అది చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ శిలాతోరణం బయలుదేరాము. ఇప్పుడు మీరు చూసేది ఇస్కాన్ టెంపుల్. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, వీలు కాలేదు. ఇప్పుడు మీరు చూసేది టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక ఆ రూట్లోనే మనకు గీతం యూనివర్సిటీ కూడా కనబడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే గీతం యూనివర్సిటీ. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి ఆ పేరు ఎందుకు వచ్చిందనేది మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ న్యాచురల్గా ఏర్పడిన శిలాతోరణం ఉంటుంది. అందుకే దీన్ని శిలాతోరణం అంటారు. చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో. నెక్స్ట్ అది చూసుకొని భీమిలి బీచ్ బయలుదేరాం. భీమిలి బీచ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మత్స్యకన్య స్టాచ్యూ కూడా ఉంది చూడండి. భీమిలి బీచ్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. దీనిని దివీస్ బ్రిడ్జ్ అంటారు. ఇది మనం చాలా మూవీస్లో కూడా చూసుంటాం. ఇది విశాఖపట్నం నుండి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకని ఎక్కువ టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి రారు. ఈ బ్రిడ్జ్ దగ్గరికి డేలోనే అలా ఉంటుంది, నైట్ అలా ఉండదు. ఇక అది చూసుకొని మేము వైజాగ్ బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.